నేను మీ స్వామిని. మనకు ఈ ఆగస్టులో లాంచ్ కాబోతున్న న్యూ ఫోన్స్ గురించి అయితే ఇప్పుడైతే చూద్దాము. అందులోనూ ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ నుంచి 10 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. దాంట్లో మనకైతే 4 ఫోన్లు అయితే లాంచ్ చేస్తున్నారు. ఆ ఫోన్స్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో అండ్ పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు పిక్సెల్ 10 యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకైతే 50 MP మెయిన్ మెగాపిక్సెల్ ఉంది, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా అయితే పనిచేస్తుంది, 10.8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెంత్ విత్ 5x జూమ్ తోటి అయితే ఇదైతే వస్తుంది. టెన్సర్ జీ పైన అయితే రన్ అవుతుంది, 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే తోటి వస్తుంది, 12 GB ర్యామ్, 4970 mAh తోటి అయితే వస్తుంది. Android 16 తోటి రాబోతున్న ఫస్ట్ మొబైల్ సిరీస్ అన్నమాట ఇవి. దాంతోపాటు పిక్సెల్ 10 ప్రో అండ్ 10 ప్రో ఎక్సెల్ వచ్చేసరికి ఇవి రెండు కూడా 16 GB ర్యామ్ తోటి వస్తున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్స్ అయితే ఉంటున్నాయి. సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా అయితే పనిచేస్తున్నది. ఇక మిగిలినది ప్రో ఫోల్డ్ గురించి చూసుకున్నట్లయితే ఇది 6.4 ఇంచెస్ డిస్ప్లే తోటి వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5015 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 23 వాట్ వైర్ సపోర్టింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అందులోనూ IP68 రేటింగ్ కూడా ఉండబోతుంది అన్నమాట. ఫస్ట్ వస్తున్న ఫోల్డబుల్ ఫోన్కు IP68 రేటింగ్ ఇస్తున్నామని అయితే వాళ్ళు చెప్తారు. పిక్సెల్ 10 వచ్చేసరికి మనకైతే అరౌండ్ 80,000లో ఉండబోతుంది. పిక్సెల్ ప్రో వచ్చేసరికి 91,000 అయితే ఉండబోతుంది. పిక్సెల్ 10 ప్రో ఎక్సెల్ వచ్చేసరికి 1,18,000 అయితే ఉండబోతుంది. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి 1,80,000 అయితే ఉండబోతుంది. ఇవి వాటి ప్రైజ్లు, స్పెసిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ ఇంకో చెప్పుకోదగ్గ ఫోన్ వచ్చేసి వివో నుంచి వస్తున్న వివో V60 అనమాట. ఇది కూడా ఈ ఆగస్టునే లాంచ్ కాబోతుంది. ఈ మనకు ఆగస్టు 12 తారీఖున అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు అనమాట. దీని ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 తోటి అయితే వస్తుంది. 6500 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఛార్జింగ్ అయితే మనకైతే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాగా పనిచేస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా లాగా పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ లెన్స్ అయితే వీళ్ళు అయితే ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 37,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉండబోతుంది అన్నట్టుగా అయితే మనకైతే రూమర్ వస్తుంది అనమాట. దాంతోపాటు మిగతా వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో అండ్ K13 టర్బో ప్రో ఈ రెండు కూడా మనకైతే చైనాలో లాంచ్ అయినాయి. అవి మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. అవి చూసుకున్నట్లయితే మనకైతే ఇవి కూడా మొత్తం డైమెన్సిటీ 8450 చిప్ సెట్ తోటి అయితే ఇవి వస్తున్నాయి. అందులోనూ ఒప్పో K13 టర్బో వచ్చేసరికి 8450 డైమెన్సిటీ చిప్ సెట్ తోటి వస్తుంది. K13 టర్బో ప్రో వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 పైన అయితే ఇవైతే వస్తున్నాయంటే మనకు చెప్తున్నాయి. 120 Hz ఫ్లాట్ డిస్ప్లే తోటి OLED తోటి సపోర్ట్ చేస్తున్నాయి. 16 GB ర్యామ్, 1 TB దాకా స్టోరేజ్ ఉండబోతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. హైయెస్ట్ 7000 mAh బ్యాటరీ అయితే కలిగి ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళైతే క్లైమ్ చేస్తారు. కెమెరా విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ సెన్సార్ సెకండరీ సెన్సార్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్కి వచ్చేసరికి 16 MP అయితే ఉండబోతున్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ చైనాలో అయితే మనకైతే 21,600 24,000 అయితే పెట్టిరు. కానీ మన ఇండియాకు కొద్దిగా పెంచే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట.